జై మాయావి, జై మాయావి, జై మాయావి. ఎందుకు కలవరపడుతున్నావు? నీ సందేహం ఏంటో చెప్పు కాపాలిక. అమ్మా, ఇక నుంచి రోజు డాడీకి నువ్వే ఎదురు రావాలి. ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి మంత్రగాళ్ళు బాబాలే అవసరం లేదు గాయత్రి. తెలుసుకోవడానికి వేరే మార్గం కూడా ఉంది గాయత్రి. నా ఇంట్లో దుష్ట శక్తి ఉందో లేదో తెలుసుకుంటాను. గాయత్రి, గాయత్రి, టైం అవుతుంది. గాయత్రి, గాయత్రి ఎక్కడున్నావు? గాయత్రి, ఎండల్లో జాతరకి వెళ్ళడం అవసరం ఉంటావా? 7 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర అండి. ఇలాంటి అదృష్టం కోసం మళ్ళీ 7 ఏళ్లు వెయిట్ చేస్తామా ఏంటి? అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమండి. అక్కడ ఒక రోజు నిద్ర చేస్తే మంచిదంట. రండి త్వరగా రా నాన్న, పదండి. ఆపే 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 ఆపే. ఎంతైంది? 200 అన్నా. తీసుకో. చిల్లర లేదు. చిల్లర చేసుకో. ఆ రోజున నేహర్గా డార్లింగ్ కుమ్మిన కుమ్ముడికి ఒళ్ళు పొలపురం ఇప్పుడు దాకా తగ్గలేదు. ఏదేమైనా నేహర్గా డార్లింగ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మసులుకోవాలి. గాయత్రి, గాయత్రి, ఇప్పుడు ఇది ఏ మూడ్లో ఉందో ఏంటో. నిహారిక, నిహారిక డార్లింగ్, ఎలా ఉన్నావు? నువ్వు అలా చూడకో. మొన్న నా హ్యాపీ బర్త్డేకి నువ్వు చేసిన రచనంబోల గుర్తొస్తుంది. ఓ, లెగ్ పీస్ తింటున్నావా? తిని. అవును, ఒక్కదానివే తినేస్తున్నావు. గాయత్రి బెదరు ఎక్కడా? బాగా బిజీగా ఉన్నావు, నేను డిస్టర్బ్ చేయలే. బెదరు, గాయత్రి పైన ఉన్నారా? నువ్వు తిను, నేను వెళ్ళి చూసొస్తాను. నీ రూమ్లో చూద్దాం. గాయత్రి,
గాయత్రి ఇది వరకు నేను చూసినప్పుడు ఇలా లేదే. గాయత్రి గాయత్రి బెదరా ఏంటి పలకట్లేదు? గాయత్రి 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 అయ్య బాబు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇప్పుడే కదా కింద కనిపించావు, అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చావు? నేను కింద ఉండడం ఏంటి, పైనే ఉన్నాను కదా. తొండి ఈ పుల్రాజుగా మస్కానా? తింటావా? నువ్వు అలా ఎంగిల్ చేసి ఎందుకు తిన్నావు? అమృతం అనుకుని తినేస్తాను. కూర్చో. సిగ్గేస్తున్నా. బాగుందా? ఇంత కారంతో ఎలా తింటావు బాబా? నాకు కారం అనిపించడం లేదా? కారం అనిపించట్లేదా? మామూలు నడుగు కట్టలే. మంచిడు 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 తీసుకో. మండిపోతుంది. సమయానికి నీళ్ళు లేకపోతే చచ్చిపోండి. థ్యాంక్స్ నిహారిక. ఆయన ఎంత గొడ్డి కారం, నువ్వు ఎలా తింటున్నావు? ఒక చేత్తో ప్లేట్ అట్టుకున్నావు, ఇంకో చేత్తో మొక్క అట్టుకున్నావు, మరి ఇంకో చెయ్యి కింద నుంచి ఎలా వచ్చింది? ప్రిన్సీ, ఆడింది చాలు. రేపు యూనిట్ టెస్ట్ ఉంది కదా, వెళ్ళి చదువుకో. ఇంకొక హాఫ్ అన్ అవర్ అమ్మా. అమ్మా, ఇవిగో కూరగాయలు. నీ ప్లాన్ ఏంటమ్మా? చరణ్ని కొట్టించడం ఏంటి? అసలు ఏం సాధిద్దామని? శేషాచలం, గెలుపు 2 రకాలు. నిజాయితీగా గెలవడం, హింసతో గెలవడం. నిజాయితీగా గెలిచిన వాటికి నిదర్శనాలు చాలా తక్కువ. హింసతో గెలిచేవి అడుగడుగున కళ్ళ ముందు కనిపిస్తాయి. ఫండమెంటల్గా చేయాల్సిందంతా చేశాను, లాభం కనిపించలేదు. అందుకే థియరీ మార్చాను, ప్రాక్టికల్స్లోకి వచ్చాను. ఈసారి మన పని సులువవుతుంది. నువ్వు ఇలా చెప్తుంటే నాకింకా టెన్షన్ ఎక్కువైపోతుంది. అసలు ఏం జరుగుతుందో, ఏం జరిపిస్తున్నావో చెప్పమ్మా. సమయం దగ్గర పడింది, శుభవార్త విందాం. రండి మిస్టర్ శేషాచలం. నువ్వు అసలు నాకేం అర్థం కావట్లేదు. ప్రిన్సీ, ఏంటి? ఆడుకుంటున్నావా?
కనిపించట్లేదా? మనిద్దరం ఆడుకుందామా? నేను డెవిల్స్ తో ఆడను. నా కూతురు దెయ్యమా? అంత మాట అంటావా? అరే ఎందుకు ఎమోషన్ అవుతారు నాన్న? అన్నది నా కూతురే కదా. నేను చూస్తానుగా. హలో, అవంతిక హియర్. వాట్? నా చరణ్కి ఏమైంది? యాక్సిడెంటా? కాలుకి చెయ్యికి ఫ్రాక్చర్ అయ్యాయా? ఓ మై గాడ్, డాడీకి యాక్సిడెంట్ అయిందా? అమ్మా, ఎలా జరిగింది? అవునా? ఇప్పుడు నా చరణ్ ఎలా ఉన్నాడు? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? నేను ఇమీడియట్లీ బయలుదేరుతున్నాను. నాన్న, నాన్న. ఈ యాక్సిడెంట్ అవటం ఏంటమ్మా? అవును నాన్న, నా చరణ్కి యాక్సిడెంట్ అయింది. నేను వెంటనే చూడాలి. అమ్మా అవంతిక, ఆగమ్మా, నేను వస్తాను. అమ్మా తల్లి, ఏ గడియల్లో మా ఇంట్లో అడుగు పెట్టావు కానీ అంత అరిష్టమే. ముందు నా కూతుర్ని నాకు కాకుండా చేసావు, ఇప్పుడు చరణ్ దూరం చేస్తున్నావు. చాలా గొప్పదానివి, చాలా గొప్పదానివి. అవతల నా చరణ్కి కాలు చెయ్యి విరిగిపోయాయట. డాడీ, అవంతిక, అమ్మా. హలో డాడీ, డాడీ. అమ్మా అవంతిక, ఆగమ్మా, ఏమైంది అసలు? నిన్నే. అమ్మా, చరణ్ బాబుకు నిజంగానే ప్రమాదం జరిగిందా? అవంతిక చెప్పింది నిజమేనా? ఒకవేళ అబద్ధం చెప్పినా అంత పెద్ద అబద్ధం చెప్తుందా? ఎందుకైనా మంచిది, వచ్చిన నెంబర్కి ఫోన్ చేసి చరణ్ బాబు ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కోండమ్మా. ఫోన్ చేయమ్మా. నా కూతురు ఆలోచన ఏంటో నాకేం అర్థం కావట్లేదు. చరణ్, చరణ్. ఎవరో కొట్టారు అన్న మాట కంటే యాక్సిడెంట్ అన్న మాట ఇచ్చే భయం మామూలుగా ఉండదు. నెక్స్ట్ డ్రామా ఎలా ఆడతానో చూడవే. ఎక్కడున్నా నేను? గాయత్రి వాళ్ళ ఇంట్లో ఉన్నానా? అసలు ఏమైంది నాకు?
ఎక్కడి నుంచో చేయొచ్చింది, జుట్టు కనిపించింది. అమ్మో, ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. నేహారిక డార్లింగ్ కనబడితే అంతే సంగతులు. దానికి కంటపడకుండా పారిపోవాలి. ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు? నువ్వు భలే యాక్టింగ్ చేస్తావే. కీప్ టప్. నేను మళ్ళీ వస్తానే. ఎక్కడికి? ఇంటికి వెళ్దోలే గాని కిరణ్ గాయత్రిలు ఇంట్లో లేరు. బోర్ కొడుతుంది. ఒక పాట పాడరా. పాట? అమ్మో, నేను పాడను. నా హ్యాపీ బర్త్డే రోజు కూడా ఇలాగే అన్నావు. చొక్కలు చూపించి ఇంటికి పంపించావు. ఇదిగో ఇప్పుడు నాకు పాటలు పాడే మూడు, ఆటలాడే ఓపిక రెండూ లేవు. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు పాడాలి, తర్వాత ఆడాలి. అది చూసి నేను ఆనందించాలి. ఇంతక టీవీలో మంచి పాటలు ఆటలు వస్తాయి. అవి చూసుకోక అరిగిపోయిన స్టోన్ తో నన్ను పాడమంటావేంటి? ఊని చెప్తాను. టీవీ ఆడతాను, చూసి ఆనందించి. ఇది నా జీవితంతో ఆడుకోవడానికి కాకపోతే టైం కాని టైంలో రాకుండా పాటే రావాలా? ఈ పాట వద్దు, నేను ఇంకో పాట ఆడతాను. ఉండు. ఏంటి అలాంటి దెయ్యం బట్టలు వస్తున్నాయి? నువ్వు వాడుతున్నావా లేదా? అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. నేను ఆడిన పాడిన జస్ట్ పారిపోతానంతే. ఇదేంటి ఇలా మూసిపోయింది? గాలికి పడి ఉంటుంది అంతే. రావట్లేదేంటి? నువ్వు ఎంత గింజుకున్నా అది రాదురా. ఎవరదే? ఇప్పుడు ఎవరో మొగ్గం తెచ్చి మాట్లాడారు. ఎవరో? నేనేరా. నీ దగ్గర ఈ కళ్ళ కూడా ఉన్నాయేంటి? సమయం వృధా చేయకు, పాట పాడు. ఇవాళ నేను చూస్తుంటే చాలా భయంగా ఉంది. నీళ్ళు అడిగితే ఎక్కడి నుంచి వచ్చినాయి? మంచం కిందేమో జుట్టు కనిపించింది. ఇప్పుడేమో ఈ డోరు పడిపోయి రావట్లేదు. ఏదో తేడా తేడాగానే ఉంది. నన్ను వదిలేడాలి, నీకు దండం పెడతాను. ఆడుతున్నావా లేదా? ఆట అంటే గజ్జలు కావాలి. గజ్జలుంటే నేను బ్రహ్మాండంగా ఆడతాను. ఇప్పుడు గజ్జలు ఎక్కడి నుంచి తెస్తా? అమ్మాయ, గజ్జలు కాపాడేని. ఇప్పుడు నీకు గజ్జలు కావాలి అంతే కదా? తెప్పిస్తానుండు. ఉన్నాయా?
బుక్ అయిపోయారా బుల్రాజు? బుల్లిరాజు నాట్యం చేయడానికి గజ్జలు కావాలంట. గల్లు గల్లు మని సవ్వడి చేస్తూ నృత్య ప్రదర్శన ఇస్తాడంట. గజ్జలు తీసుకురండి రా. ఎవరికి చెప్తున్నా? నా సేవకులున్నారు. సేవకులే ఏరి చూడాలని తహతహలాడుతున్నాడు. తీసుకురండి రా. గజ్జలు నా సేవకులు తెస్తున్నారు. తీసుకో తీసుకో. గడ్డేసుకుంటారా?